బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఏసీబీ కేసును వ్యతిరేకిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేశారు. నాపై కేసు పెట్టడం అనేది రాజకీయ దురుద్దేశంతోనే కుట్ర చేశారని కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చమని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు. ఏసీబీతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్కు ముందు నిధులు ఎఫ్ఈఓ పంపడం ఉల్లంఘన కాదన్నారు. దీనికి ఐసీసీ 409 సెక్షన్ వర్తించదన్నారు. 2023 అక్టోబర్ 30 రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని తెలిపారు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్కు ఇది కొనసాగింపు మాత్రమే కేటీఆర్ అన్నారు. దీనికి పీసీ యాక్ట్కు సంబంధం లేదన్నారు. ఈ అగ్రిమెంట్ ద్వారా వ్యక్తిగతంగా నేను లాభపడినట్లు ఎక్కడ ఎఫ్ఐఆర్లో పొందపరచలేదన్నారు. పొలిటికల్ మైలేజ్ రాజకీయంగా దెబ్బతీసేందుకు కేసు పెట్టారని పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు అరెస్టులు ఉంటాయని బహిరంగంగానే మంత్రి మాట్లాడారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు లలితా కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అప్, చరణ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, రాఘవేందర్ వర్సెస్ ఏపీ స్టేట్ అని పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను పిటిషన్ కాపీలో జతపరిచారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.